హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బుల గురించి డేట్లు అయితే మార్చడం జరిగింది. సో ఎందుకు మార్చారు, మళ్ళీ మనకి డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మనకి పాత డేట్ వచ్చేసి రేపు 23 తారీఖున చెప్పడం జరిగింది కదా. సో దానికైతే మన పీఎం సార్ అయితే మార్చడం జరిగింది. సో కొత్త డేట్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన అప్డేట్ ఏమొచ్చింది వీడియోలో అయితే మీకైతే పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. మెయిన్ టాపిక్‌లో వచ్చేసి మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన సంవత్సరానికి వచ్చేసి 6,000 అనేది చెప్పడం జరిగింది కదా. సో దానికి వచ్చేసి మనకి ఇంకా 2,000 అయితే పెంచడం జరుగుతుంది. ఇప్పటి నుంచి వచ్చేసి మనకి సంవత్సరానికి రూ. 8,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంతకుముందు వచ్చేసి సంవత్సరానికి 3 సార్లు అయితే మనకి పీఎం కిసాన్ డబ్బులైతే రావడం జరిగింది. ఒక్కసారి 2,000 అలా 3 సార్లు అయితే రావడం జరిగింది. ఈసారేమో వచ్చేసి మనకి డబ్బులు కూడా కొంచెం పెంచడం జరుగుతుంది. దానివల్ల వచ్చేసి మనకి డబ్బులైతే కొంచెం లేట్ అవుతుంది. సో డబ్బులు మనకి ఎప్పుడు పడుతుందంటే మనకి 29థ్ తారీఖున, అంటే ఈ నెల 29థ్ తారీఖున వచ్చేసి మనకి అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పుడైనా మనకి డబ్బులు ఇస్తారా లేదని మనమైతే వెయిట్ చేసి చూసాలి. దాంతో పాటు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏందంటే మనకి ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ లేకపోతే మాత్రం వాళ్ళైతే ఆ రైతులు అర్హులు కారని మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మ్యాండేట్‌గా ఈకేవైసీ అయితే ఉండాలి. లేని వాళ్ళు వచ్చేసి మనకి 30,00,000 మంది వరకు వాళ్ళు తొలగించడం జరిగింది. సో మీరు కూడా దాంట్లో ఉంటే మాత్రం ఒక్కసారి ఈకేవైసీ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిపోతది. ఈకేవైసీ ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే చేసిన. ఆ వీడియో చూసి మీరైతే మీ దగ్గర హ్యాండెడ్ మొబైల్ ఉంటే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకో వీడియో అయితే చేశాను కదా. ఆ వీడియో అయితే చూడండి. వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి ఈకేవైసీ చేసి మీరైతే సంవత్సరానికి రూ. 8,000 అయితే తీసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.